ధరణి భూభారతి కుంభకోణంలో 15 మంది అరెస్ట్. సో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ధరణి భూభారతిలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి భూభారతి కుంభకోణంలో 15 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రధాన నిందితులుగా బసవరాజు, మనకి బెస్లా పాండుగా గుర్తించారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో గతంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి మొత్తంగా అయితే ముఖ్యంగా ఈ జిల్లాలో రిజిస్ట్రేషన్లు అయితే జరిగినాయి అన్నమాట. యాదగిరిగుట్టలోని ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మోసాలు అయితే జరిగాయి. 3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారు. వెబ్సైట్లో సాంకేతిక లోపాల ఆధారంగా లూటీ చేశారు. నిందితుల నుంచి 63.19 లక్షల స్వాధీనం చేసుకున్నాం. నిందితుల బ్యాంక్ ఖాతాలోని లక్షలు సీజ్ చేసాం. కోటి విలువైన ఆస్తి పత్రాలు, కార్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను గాలిస్తున్నాయి. ధరణి భూభారతి కేసులో మరిన్ని అరెస్టులు అయితే జరిగే అవకాశం అయితే ఉందని ఈయనైతే తెలియజేశారన్నమాట. తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని అందరినీ కూడా కుదిపిందనమాట ఈ వ్యవహారం అంతా కూడా. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.